హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మా ఇంట్లో ఉన్న ఫిష్ అక్వేరియంని అయితే క్లీన్ చేస్తున్నాం. మా పిల్లలు హంసిని అండ్ విశ్వక్ కలిసి. సో చాలా డేస్ అవుతుందన్నమాట, ఆల్మోస్ట్ 2 months అవుతుంది క్లీన్ చేసి. యూజువల్గా అయితే మేమైతే 1 monthకి ఒకసారి అలా క్లీన్ చేస్తాం. ఈసారి లేట్ అయిపోయింది పనులు ఉండడం వల్ల. ట్యాంక్ కొంచెం పెద్దగా ఉంది కదా, క్లీన్ చేయడం కూడా కష్టమే రెగ్యులర్గా. సో ఇప్పుడైతే ఫైబర్ ట్యాంక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. మనకి క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉందంట. బట్ ఇది మాకు మా అత్తమ్మ గిఫ్ట్ ఇచ్చారనమాట. మా బాబు అడిగితే 2 years బ్యాక్ కొనిచ్చారనమాట. సో మా అత్తమ్మకి మా బాబు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మా అత్తమ్మ మాతో లేకపోయినా ఇది మాతో ఉండాలి అని ఇంకా చేంజ్ చేయట్లేదు అనమాట. ఇక్కడ హంసిని అయితే ఫిషెస్ని ట్యాంక్ నుంచి టబ్లో వేస్తూ ఉంది. కొంచెం కూడా భయపడట్లేదు. విశ్వక్ అయితే చాలా భయపడుతున్నాడు. ఫస్ట్ మేము ఏం చేస్తాము అంటే ఈ ఎక్వేరియం క్లీనింగ్లో ట్యాంక్లో ఉన్న ఫిషెస్ అన్నింటినీ తీసి ఒక టబ్లో వేసి, ఆ తర్వాత లైట్, ఆక్సిజన్ మిషన్ ఉంటుంది కదా, ఇంకా డెకరేటివ్ థింగ్స్, అదే కలర్ స్టోన్స్, చిన్న హౌస్ ఉంది కదా, సో అవి తీసి పక్కన పెట్టాక మళ్ళీ ఆ వాటర్ని తీసేస్తానన్నమాట. నేను ఫస్ట్ ఇవన్నీ వాష్ చేశాక ట్యాంక్ని వాష్ చేస్తాను. ట్యాంక్ని క్లీన్ చేయడానికి నేనైతే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయను. ఇప్పుడు ఏదో కెమికల్ లిక్విడ్స్ వస్తున్నాయంట, బట్ నేను యూజ్ చేయను. ఎందుకంటే అవి ఫిషెస్కి మళ్ళీ ప్రాబ్లమ్ అయి చనిపోతాయేమో అని నేను ఎప్పుడు అవి యూజ్ చేయను అనమాట. ఎక్కువ నేనైతే సాల్ట్తో క్లీన్ చేస్తాను. గ్లాస్ బయట మాత్రం విమ్ బార్తో క్లీన్ చేస్తాను అనమాట, ఆ సోప్తో. ఓన్లీ బయట గ్లాసు, లోపల మాత్రం ఖచ్చితంగా సాల్ట్తోనే క్లీన్ చేస్తాను. కొంచెం కష్టం అవుతుంది, అంటే లేట్ ప్రాసెస్. సాల్ట్తో తొందరగా పోదు, బట్ ఏంటంటే ఫిషెస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా నేనైతే సాల్ట్తోనే క్లీన్ చేస్తాను. ఫస్ట్లో ఎక్వేరియం తీసుకున్నప్పుడు ఫిషెస్ అన్నీ చనిపోయాయి అనమాట. ఎందుకంటే మాకు తెలియక మేము మంజీరా వాటర్ వేసాము. ఇంకా ఫిషెస్ తీసుకున్న దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు చెప్పారనమాట, బోర్ వాటర్ వేయాలి, మంజీరా వాటర్ వేయద్దు, అందులో బ్లీచింగ్ అవి ఇవి కలుస్తాయి కాబట్టి, సో అవి తట్టుకోలేవు, అందుకే చనిపోయాయి అని చెప్పారు. ఇంకా ఆల్మోస్ట్ 2 years నుంచి మేమైతే అదే ఫాలో అవుతున్నాం, బోర్ వాటరే వేస్తామన్నమాట ఇందులో. ఇంకా ఇప్పుడున్న ఫిషెస్ అయితే మేము తీసుకొచ్చినప్పుడు చాలా చిన్నవి, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయాయి, జంప్ కూడా చేస్తున్నాయి ట్యాంక్ నుండి. సో గ్లాస్ పైన క్యాప్ తీసుకురావాలని అనుకుంటున్నాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే మా పిల్లలకి ఎక్వేరియం చాలా ఇష్టం, ఫిషెస్ అంటే చాలా ఇష్టం, మోస్ట్లీ పెట్స్ అంటే చాలా ఇష్టం అన్నీ. ఇంకా రీసెంట్గా ర్యాబిట్స్ కూడా తీసుకొచ్చాం, మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఫిషెస్ క్లీనింగ్ అంటే కూడా చాలా ఇష్టం, ఎక్వేరియం క్లీనింగ్ అంటే. ఎందుకంటే అవి బయటికి తీస్తే మంచిగా ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, ఎక్వేరియం క్లీన్ చేద్దామని. సో ఇంక ఇక్కడ సాల్ట్ తీసుకొని వచ్చాము, బయట పెట్టాను నేను ఈ ట్యాంక్, అంటే పర్ఫెక్ట్గా క్లీన్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. వీళ్ళకైతే ఒక పని అప్పచెప్పాను, ఏంటంటే ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఆ డెకరేటివ్ థింగ్స్, అవన్నీ మొత్తం క్లీన్ చేయమన్నాను. ఇంకా వాళ్ళైతే ఒక్కొక్కటి స్టోన్స్, ఆ హౌస్, అలా చిన్న చిన్నవి క్లీన్ చేస్తున్నారు, అన్న చెల్లి కలిసి. సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఎక్వేరియం ఉంటే మనకి వాస్తు దోషం పోతుంది అని అంటారు. ఇంకా అది కాకుండా మనకి సైంటిఫిక్గా అయితే మనం ఆ ఫిషెస్ని చూసినప్పుడు తెలియకుండానే మనకి మైండ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది అని అంటారు. ఇదైతే నిజం, నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు, మన మూడ్ బాగాలేనప్పుడు ఎక్వేరియంని ఒక 2 to 5 minutes అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది చాలా పీస్ అయిపోతుంది. ఎందుకంటే అవి ఎప్పుడు ఆ వాటర్లో తిరుగుతూ ఉంటాయి కదా, సో ఎప్పుడు కదులుతూ ఉంటాయి కాబట్టి మనకి ఆ రిలాక్సేషన్, టెన్షన్ ఫ్రీ అనేది అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంటారు. అండ్ మనకి మెయింటెనెన్స్ అయితే పెద్దగా ఏముండదు, జస్ట్ ఒక ఫుడ్ వేస్తే చాలు, అండ్ ఒకటి ఆక్సిజన్ మిషన్ అండ్ లైటింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ మనం పెద్ద ట్యాంక్ అయితే 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు, ఇంట్లో చిన్నది కూడా పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా అయితే ఏం లేదండి, చాలా మనం సింపుల్గా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ మా ట్యాంక్ పెద్దది కాబట్టి నాకు కొంచెం కష్టమైంది అనమాట. ఇక్కడ పిల్లలు వద్దంటే వినట్లేదు, గ్లాస్ కదా గుచ్చుకుంటుంది అంటే వినట్లేదు. సో జాగ్రత్తగా చూస్తూ చేయండి అని చెప్పాను. సో ఇంకా నేను పక్క నుండి చూస్తున్నాను అనమాట. సో ట్యాంక్ అయితే మొత్తానికి ఇక్కడ పెట్టేశాము, అండ్ ఈ థింగ్స్ కూడా వాష్ చేసాము చూడండి. వాష్ చేసిన తర్వాత సో ఇంక ఇవి ఆ ట్యాంక్కి పెట్టాలన్నమాట, లైటింగ్, ఆక్సిజన్. అండ్ మా దగ్గర అయితే 8 ఫిషెస్ ఉన్నాయి, 9 ఉండాలంట, ఇంకొకటి తీసుకురావాలన్నమాట. ఆడ్ నెంబర్లో ఉండాలి, ఈవెన్ నెంబర్లో ఉండకూడదంట అంటారు, బట్ ఎంతవరకు నిజమో తెలీదు. సో మా దగ్గర అయితే 8 ఉన్నాయి. అందులో ఎక్కువగా బ్లాక్ షార్క్, వైట్ షార్కే ఉన్నాయి. గోల్డెన్ ఫిషెస్ అయితే 2 ఉన్నాయి. అవి చాలా డెలికేట్ అండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి గోల్డెన్ ఫిష్. షార్క్లు అయితే భలే యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ హంసిని వాటర్ వేస్తుంది. యాక్చువల్గా పైప్తో వాటర్ పట్టాలి అనుకున్నా, బట్ ఏంటంటే పైప్ సెట్ అవ్వట్లేదు ట్యాప్స్కి. సో అందుకని చెప్పేసి నేను వాటర్ని
వేస్తున్నాను ఇక్కడ బకెట్తో. ఇక్కడ పిల్లలు కూడా మగ్తో వేస్తున్నారు. సో ఫైనల్గా అయితే ఇక్కడ ట్యాంక్ అయితే నింపేస్తున్నాం అనమాట. ఇంకా నింపేసిన తర్వాత ఇందులో లైటింగ్ అండ్ ఆక్సిజన్ పెట్టేసి స్టోన్స్ పెట్టేసి ఇంకా ఫిషెస్ని వేయడమే అన్నమాట. సో ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour అవుతుంది వాటిని బయటికి తీసి వాటికి ఆక్సిజన్. మా హస్బెండ్ అయితే వచ్చారు, లైటింగ్ అండ్ ఆక్సిజన్ అయితే ఈ వాటర్లో ఫిట్ చేస్తున్నారనమాట. సో మనకి ఏంటంటే ఈ ఎక్వేరియం మెయింటెనెన్స్ అయితే పెద్దగా ఏముండదండి, జస్ట్ ఒక ఫుడ్ వేస్తే చాలు అండ్ ఆక్సిజన్ మిషన్ ఒకటి, లైటింగ్ ఒకటి ఉంటే సరిపోతుంది. అండ్ ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే తక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ 1 monthకి ఒకసారి పెద్దది ట్యాంక్ అనుకుంటే 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నది కూడా పెట్టుకోవచ్చు, మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనుకునే వాళ్ళు. యాక్చువల్గా అయితే 9 fishes ఉండాలి అంట. మా దగ్గర అయితే 8 ఉన్నాయి, ఇంకొకటి చనిపోయి ఉండే. సో ఇంకొకటి తీసుకురావాలి. మా దగ్గర బ్లాక్ అండ్ వైట్ షార్క్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. ట్యాంక్ అయితే ఇలా క్లీన్ చేసామండి, ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా. ఫస్ట్లో ఈ ట్యాంక్ ఎంత డర్టీగా ఉందో మీరు చూసారు కదా, ఇప్పుడైతే ఇంత నీట్గా అయిపోయిందనమాట. ఇందులో డెకరేటివ్ థింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్లో తెలియక చాలా స్టోన్స్ వేసేదాన్ని, బట్ ఆ స్టోన్స్ వల్ల ఎక్కువగా తొందరగా డర్టీ అయిపోతున్నాయి వాటర్. సో నేనైతే తక్కువ స్టోన్సే వేసాను. సో ఇక్కడ ఫిషెస్ని అయితే వాటర్లో వదిలేస్తున్నారు 2 పిల్లలు. వీటి ఫుడ్ అయితే ఆప్టిమమ్ ఫిష్ ఫుడ్ మినీ పెల్లెట్ అని ఉంటుంది. మనకి 200 grams వచ్చేసి 175 rupees. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 month వరకు అయితే వస్తుంది. ఫుడ్ మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అండి, దీనికి మెడిసిన్ అవన్నీ ఏవి ఉండవు. చాలా కూల్ మెయింటెనెన్స్ అన్నమాట, ఎక్కువగా ఏముండదు. సో ఇక్కడ హంసిని చూడండి, కొంచెం కూడా భయపడకుండా వాటిని వాటర్లో ఎలా వేస్తుందో. అవి అసలే పెద్ద షార్క్ అండి. విశ్వక్ అయితే చాలా భయపడుతున్నాడు, ఈమెయితే అసలు కొంచెం కూడా భయపడట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైట్, ఇది ఒక 4-5 కలర్స్ వస్తుందండి మనకి. గ్రీన్, బ్లూ, రెడ్ అలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. అంటే మనకు నచ్చినట్టుగా కలర్స్ని అయితే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ ఫిషెస్ ప్రైస్ వచ్చేసి మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చామండి షార్క్. ఇది పెయిర్ వచ్చేసి 280 తీసుకున్నాడు ఒక పెయిర్. అలా మేమైతే ఒక 3 pairs తీసుకొచ్చామన్నమాట. గోల్డెన్ ఫిష్ వచ్చేసి మాకు 150 to 180 అరౌండ్ అలా పడింది. సో ఈ ఫిషెస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అప్పుడు చిన్నవి తీసుకొచ్చామన్నమాట, ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి అన్నమాట. లైట్ ఆన్ చేసాం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇది ఫుడ్ అన్నమాట, ఇందాక చెప్పాను కదా. సో ఇది ఫుడ్ అండ్ కాస్ట్ కూడా చూడండి, మనకి 200 grams వచ్చేసి 175 rupees. ఇది ఆల్మోస్ట్ మనకి 2 months వరకు వస్తుంది. ఇలా చిన్న ఆవల్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఎంత తక్కువ వేస్తున్నానో చూడండి. ఫుడ్ చాలా తక్కువ వేయాలి, ఫుడ్ అనేది ఎక్కువగా వేయొద్దు అనమాట. సో ఇక్కడ వేసాను, పాపం ఆకలిగా ఉండే వాటికి, ఎందుకంటే చాలాసేపటి నుంచి వాటర్లో నుండి తీసాం కదా. సో ఆక్సిజన్ లేకుండా ఫుడ్ లేకుండా ఉన్నాయి కదా. రెగ్యులర్గా అయితే నేను నైట్ టైంలో వేస్తాను ఫుడ్, డైలీ 1 time వేయాలి, అది కూడా నైట్ టైంలో వేస్తాను. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, అంటే 1 week 10 days అలా వెళ్ళినప్పుడు మాత్రం వీటికి క్యాప్సిల్స్ ఉంటాయన్నమాట, లైక్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఆ ట్యాబ్లెట్స్ మనం ఎన్ని వీక్స్ వెళ్ళాలనుకుంటున్నామో వీక్కి ఒకటి అలా వేసి వెళ్తే వాటికి ఆ వీక్కి సరిపడా ఫుడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారో. ఇందాక చెప్పాను కదా ఈ లైటింగ్ మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అని, ఇలా రెడ్, బ్లూ, గ్రీన్, లైట్ బ్లూ, ఇలా ఆల్ కలర్ మిక్సింగ్ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు గ్రీన్ ఆర్ బ్లూ ఈ 2 colorsనే మెయింటైన్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో ఇలాగైతే మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదండి నేను మా పిల్లలతో కలిసి చేసిన ఎక్వేరియం క్లీనింగ్ బ్లాగ్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్. అది బాయ్. సబ్స్క్రైబ్ అని చెప్పి సబ్స్క్రైబ్.